శ్రీరాంపూర్ డివిజన్కు సంబంధించిన కార్మికులకు ఏ రకమైన సమస్య వచ్చిన బాధ్యత నాది. నా బాధ్యత తీసుకొని నేను మాటిస్తున్నాను. మీకు ఏ రకమైన సమస్య బాధ్యత నాది. మీకు ఏ రకం ఇబ్బందులు కాకుండా రేపు శ్రీరాంపూర్ డివిజన్ సింగరేణిలో 11 డివిజన్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని రోడ్ మోడల్ శ్రీరాంపూర్ డివిజన్ కార్మికులకు ఇట్లా జరగాలి, కంపెనీకి ఉండాలి, కంపెనీ లాభం ఉండాలి, కార్మికులు లాభం జరగాలి. అందరికీ అవుట్సోర్సింగ్ కార్మికులు కానీ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు కానీ కార్మికులకు సంబంధించిన ఇవాళ మీకు మాట ఉన్నా మీ ఎంబడి నేనున్నా ఎక్కడికైనా పోదా ఇక్కడ మీ పోరాటం మీకు సంబంధించిన అన్ని బాధ్యతలు నాయే నిన్నప్పుడు చెప్పిన మళ్ళీ ఈరోజు చెప్తున్నా. నమ్మండి, ప్రత్యేకంగా యువ కార్మికులు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. 4,000 పైసలు యువ కార్మికులు ఉన్నారు. మీరు ఇక 30-40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేయాల్సింది. సంస్థను మీరు ఎక్కడికైతే తప్పు చేస్తే సంస్థ వేరే చేతుల్లో పోతే సంస్థ మనగడగా ముప్పతుంది. కాబట్టి నేను చెప్తున్న మాట ఇస్తున్నాను, మీరు నమ్మండి, ఓటేయండి. మీ సమస్యలు నాకు బాధ్యత. రేపటి తర్వాత మీ సమస్యలు నాయి. రేపు ఓటేసి మాకు ఎప్పటికైనా చెప్పండి. ఎల్లుండి నుంచి మీ సమస్యలు నా బదులు చేస్తాను.